మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా. దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదానికి వందనాలు చెల్లించుకుని ఈ దినం మనం చేసే పనంతా దేవునికరంగా ఆశీర్వాదకరంగా ఉండేలాగా ప్రార్థన చేసుకుని ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని మనం ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుంటాం. ఈ దినపు వాగ్దానం, యెహోవా యందు నమ్మికించి మేలు చేయము. కీర్తన గ్రంథం 37:3 ఈ మాట, యెహోవా యందు నమ్మికించి మేలు చేయము. అంటే నమ్మికించాలి, మేలు చేయాలి అన్నాడు. యెహోవా యందు నమ్మికించము. నమ్మకం లేకుండా ఏది జరగదు. ప్రతి విషయంలో మనం నమ్మకం కలగం. దేవుని ప్రార్థన చేస్తున్నాం, నమ్మకంతో ప్రార్థిస్తున్నాం. మందిరానికి వెళ్తున్నాం, ప్రార్థన చేసి నమ్మకంతో వెళ్తున్నాం, ఎందుకని మేలు చేస్తాడని. కాబట్టి మనం మందిరానికి వెళ్ళి మనం ఏం చేయాలి? మేలు చేస్తే నిరీక్షణ కలుగున్నాం అన్నాడు ప్రభు. అందుకే మేలు చేయాలి. దేశం నిమిషం సత్యం అనుసరించాం అంటే సత్యాన్ని కూడా అనుసరించమన్నాడు దేవుడు. నమ్మిక ఉంచాలి, సత్యాన్ని అలా అనుసరించినప్పటికీ ఏం చేస్తాం? మేలు చేయను గాక. కాబట్టి ఏ మేలు కోసం ఎదురు చూస్తున్నావో ఆయన నమ్మిక ఉంచు, దేవునికి సహాయం చేసిన గాక. నమ్మకం లేకుండా ఇది జరగదు. కానీ నిరీక్షణ కలుగుండు, ఓపిక కలుగుండు, ప్రభు ఇచ్చు కృప కనిపెట్టిన మెండైన దేవుని పొందుకుంటాం. కాబట్టి ఈ వాగ్దానం వింటున్న సహోదరుడా, సహోదరి, నువ్వు మేలు కావాలంటే నమ్మికుంచమన్నాడు. నమ్మికుంచే సత్యం అనుసరించి నడుచుకో. దేవుడిని దీవించును గాక. చూడండి, కీర్తన గ్రంథం 62:8 ఒక మాట రాస్తున్నాడు దేవుడు. కీర్తన గ్రంథం 62:8, జనులారా ఎల్లప్పుడూ ఆయనందు నమ్మికించుడి. ఎప్పుడు నమ్మకంతో ఉండాలి. జనులారా ఆయనందు నమ్మికించుడి, ఆయన సన్నిధిని మీ హృదయం కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయం అన్నాడు. ఆ హృదయంలో వేదనంతా కుమ్మరించుకోవాలి, నమ్మికించాలి. మన హృదయంలో ఉన్నది ఏదైతే ఉందో ప్రభు సన్నిధి కుమ్మరించమడు. ఆయన మనకు ఆశ్రయం, దుర్గమై ఉన్నాడు. ఆయన మీద ఆధారపడి ఉన్నాం. కాబట్టి దినాన్న వాగ్దానం సహోదరుడా, ఎప్పుడూ కూడా ఆయనందే నమ్ముకుంచాలని. దేవుడు నాకు తోడున్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. దేవుడు అద్భుతం చేసే దేవుడు. ఆయనకి ఏది కూడా అసాధ్యం. చూడండి, ఇస్సాకు ఆ దేశం విత్తనం వేసిన వాడే నూరంతరగా ఫలించాడు. ఎందుకు? నమ్మకం ఉంది. ఇస్సాకు దేవుడు ఆయన తోడన్నాడు కాబట్టి అంచెలంచెలుగా అతను అభివృద్ధి చెందాడు. అలాగే మనం కూడా నమ్మికుంచి మనం చేసే ప్రార్థన విశ్వాసం కలిగి ఉన్నట్టు మనల్ని కూడా ఆయన తోడండి మనకి మనకు సహాయం చేసి దీవించును గాక. మరి ఆయన కొరకు కనిపెడదాం, ఆయన వెతుకుదాం, నమ్మికుంచుదాం. దేవుడు మనకు తోడైండును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఈ వాగ్దానం ప్రార్థించండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ కొరకు ప్రార్థిస్తున్నాను, మీరు కూడా నాతో ఏకీభవించిన ప్రార్థన. సర్వాధికారి యేసు ప్రభా, పరిశుద్ధుడా, కృపగలవాడ, కనికరం తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మరొక నూతన దినం దయచేసిన ఈ దినమంతా మమ్మల్ని మీరు ఎక్కల చాటును భద్రపరచండి. మా చేతి పనులు మమ్మల్ని దీవించండి ప్రభా. యజమానుల ద్వారా, తోటి పని వారి ద్వారా ఎక్కడి జరగకుండా అందరితో సమాధానం, శాంతి తెచ్చండి. ఎవరైనా బలహీనంగా పెట్టంటే ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటలైజేషన్లో పెట్టి ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యల బాధ విడుదల దాచండి. అలాగే యుద్ధ వాతావరణం ఆపండి. ఇశ్రాయేలు ఎరైనా యుద్ధాన్ని ఆపండి. ప్రపంచంలో సమాధానం దాచండి. ఎక్కడ చూసినా సమాధానంలో యుద్ధం, అల్లర్లు, సమాధానం లేకుండా కరువులు, పేదరికాలతో సతమతం అవుతున్నారు ప్రభా. అనేకమైన వ్యాధులు ప్రభా, అన్నిటిని దూరపరిచి ప్రతి కుటుంబం సంతోషం, సమాధానం, నెమ్మది దాచండి. నీ ఆత్మకార్యాలు జరగాలి, నీ మహిమకార్యం, నీ చిత్తం నెరవేర్చబెట్టాలి. అంచె దినాల్లోనూ అపాయకాల రోజులు ఉన్న ప్రభా. అయ్యా, దుష్టుడు సాతం ఎవరి వాడిని జయించే కృప దాచే ప్రభా. అయ్యా, మేము శోధనలో ప్రవేశించకుండా మెలకుగలు ప్రార్థించే కృప మాకు దయచేసి, ప్రార్థించే ఆత్మ, ప్రార్థించే అభిషేకం మాకు దయచేసి మీ కృప చూపించండి. మిమ్మల్ని మహింపరచుకుని అడుగుతున్నాను తండ్రి, నీకు వందనాలు. ఈ దినమంతా మేము చేసే ప్రతి పనులు దీవెనకరంగా ఆశ్రమలిచి మీ కృప మిమ్మల్ని మహింపరచుకుని మీకే మహిమ, ఘనత, ప్రభావం పొందుకొని యేసు పరిశుద్ధనామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనాలు ప్రభు, మిమ్మల్ని దీవించును గాక. వందనాలు. ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.